తెలంగాణ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. $500 million మెగావాట్స్ ని ఏర్పాటు చేసుకోవటానికి కావలసినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబడటానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు, మొన్న తాడిచెర్ల సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీకి సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే విండ్ పవర్ కావచ్చు, అట్లాగే పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే సింగరేణి కాలనీస్లో మేము ఆల్రెడీ ఉపయోగించినటువంటి ప్రాంతాలని నిరుపయోగంగా ఉంచకుండా అక్కడ ఏర్పాటు చేసేటువంటి సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ తవ్వి ఉంచినటువంటి ఓబీ కాస్టుల్లో చెరువుల్లాగా తయారైనటువంటి ప్రాంతాలను వాడుకోవటం కోసం పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ని వాడుకోవటం కోసం చేసుకునేటువంటి ప్రణాళికలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ పవర్ని అందుబాటులో తీసుకొని రావడం కోసం కొన్ని కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ ఉన్నాం. అంటే ఫ్లోటింగ్ సోలార్ సంబంధించి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ సోలార్ వాడుకోవటం కోసం ఆల్రెడీ ఒక సర్వే కోసం మేము ఇప్పటికే రిపోర్ట్ కోసం కొంత వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఉన్నటువంటి కెనాల్స్ పైన కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవచ్చు అనే దానిపైన కూడా స్టడీ చేపిస్తూ ఉన్నాం. కాలువల పక్కన ఉన్నటువంటి బండ్స్ను కూడా సోలార్ పవర్ కోసం ఏ రకంగా వాడుకోవాలో కూడా మేము ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ పవర్గా ఉండేటువంటి రాష్ట్రంగా మారటమే కాకుండా
గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక మోడల్ రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిపోతున్నాం. ఇది మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సమాచారం. రోజువారీ సరే మేము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన దగ్గర నుంచి రోజువారీ వాడకానికి సంబంధించిన లెక్కలు చెప్తే కాకుండా గ్రాఫ్ను కూడా నేను మీడియా వ్యవస్థలకి సంస్థలందరికీ అందించదలుచుకునే మీ ముందుకు వచ్చాను. దీనికి సంబంధించి కంపారిజన్ స్టేట్మెంట్ బ్లూ అండ్ రెడ్ లైన్ ఇచ్చి మేము వచ్చిన తర్వాత 2024లో బ్లూ లైన్ 2023 రెడ్ లైన్తో సహా పూర్తి సమాచారాన్ని దీనిపైన తయారు చేశాం. వీటన్నిటిని మీకు కూడా ఆ గ్రూప్లో పంపించే ఏర్పాటు చేయబోతాం సాఫ్ట్ కాపీని. దయచేసి అందరూ దీన్ని విరివిగా వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది పవర్ సంబంధించి. సో ఇంత చక్కగా స్పష్టంగా కేవలం మా మంత్రివర్గమే కాకుండా యావత్ మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రివర్గ సహచరులు అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకి కరెంటు పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు మా ఉద్యోగ వ్యవస్థ కూడా సీరియస్గా దీనిపైన దృష్టి సారించి గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్ని అమలు చేయడం కోసం పిన్ పాయింట్గా ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏ నియామకాల గురించి నేను మళ్ళీ వస్తాను. ముందుగా మనం పవర్ సరఫరా అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రజలకి అది ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చేటువంటి సమాచారం వచ్చారు. దీంతో పాటు ఇంకా మిగతావి కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా అన్నీ అయిపోయిన తర్వాత అవి గృహజ్యోతి సరే మేము విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరాతో పాటు 200 యూనిట్లు సంబంధించి రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు గ్యారంటీ సంబంధించి 200 యూనిట్ వరకు 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం. దీన్ని మీ అందరూ తెలిసి మీ అందరి సమక్షంలో ఇక్కడ నుంచే లాంచ్ చేశాం 27వ నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. కొద్దిమంది అక్కడక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు కావాలని, ఏమని అందరికీ రావట్లేదు, కొద్దిమందికే వస్తూ ఉంది, కొద్దిమంది బిల్లులు వస్తూ ఉన్నాయి, కొద్దిమంది రావట్లేదు, మీరు అందరికి ఇవ్వట్లేదు, 200 యూనిట్ల వరకు ఇస్తా అన్నారు కదా, మీరు అందరికి ఇవ్వాల్సిందే, ఇచ్చి చూపించండి. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తాను. చాలా స్పష్టంగా ఆ రోజు లాంచ్ చేసే రోజు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే 0 బిల్లు ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు 0 బిల్లే ఇస్తా ఉన్నాం. సరే కొద్దిమందికి బిల్లు వస్తుంది అని అంటే 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఉచిత కరెంటు కావాలని చెప్పి మేము అనౌన్స్ చేసినటువంటి గ్యారెంటీకి సంబంధించిన అంశాన్ని ప్రజాపాలనలో అప్లికేషన్లు మేము ఆహ్వానించాం. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అనేది తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు అయి ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్గా లిస్టులో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి 0 బిల్లే వస్తూ ఉంది. సరే మీరు ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తూ ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ నెంబర్ సంబంధించి మీ రేషన్ కార్డు సంబంధించి
దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్గా ఎంట్రీ చేస్తే మళ్ళీ అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్టులోకి వచ్చేస్తారు. సో ఎవరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్ వస్తే కూడా మీరు 200 లోపులో ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకుని ఉండవాలండి. దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్గా ఆ లిస్టులో ఎంటర్ అవుతారు. ఇది ఐఎమ్ అప్పీలింగ్ 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడం, కానీ మీకు వచ్చిన బిల్లు ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి. సో ఎవరికైనా సరే వీళ్ళు పాపం బిల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, కొద్దిమందికైనా కొడితే బాగు అని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరేం ఆశపడబాకుండా అట్లా ఏం లేదు. మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం, క్లియర్. ఇది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మళ్ళీ మైక్ ఇవ్వండి. సార్ డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు 200 యూనిట్ లోపు తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులందరికీ ఫ్రీగా ఇస్తామంటున్నారు. మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ ఏమో వస్తే మొత్తం బిల్లు కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్లు 10 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి మేము ఆనాడు గ్యారంటీలో ప్రకటించాం, లాంచ్ చేసేటప్పుడు ప్రకటించాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్కి అర్హత లేదు, ఉండదు. అంటే 1 month 2 months ఫ్లస్ట్రేట్ అవుతుంది కదా సార్, అప్ డౌన్ అవుతుంది కదా బిల్లు. 200 యూనిట్లో బిల్లు వచ్చే నెల మళ్ళీ ఒక 2-3 యూనిట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, అది మొత్తం కట్టాలా, ఓన్లీ 2-3 యూనిట్లకే కట్టాలా? 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, దాటినటువంటి వాళ్ళు బిల్లు కట్టాల్సి సార్. సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంటే తండ్రి నుంచి పిల్లలు వాళ్ళ మ్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు, ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు అన్నీ. అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారంటారు, వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరుపడే కానీ ఒకటే ఉంది. మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? ప్రతి ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ లోపల మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి. అంటే అట్లాగా సార్, ఒక్క నిమిషం నేను అదే చెప్తాను, ఒక్క నిమిషం అదే, అందుకే దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్. పెళ్ళైనటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు సపరేట్గా ఇంకో కుటుంబంగా గుర్తించబడతారు. ఆ పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డు తీసుకోవాలి. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డులో ఒక కుటుంబం, ఫ్యామిలీ ఆ యూనిట్లో వాళ్ళు ఉంటారు. సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. దురదృష్టం, గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేవు కొత్త వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు మన రాములు గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్ళైనటువంటి వాళ్ళు దీంట్లో బ్రాకెట్లో రావట్లేదు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం. కొద్ది రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి డేట్ని వాటిని మేము మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్గా కూడా ఉంచదలుచుకున్నాం. దాన్ని ఎవరు ఎప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని మిగతా బెనిఫిట్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఈ రోజు దాకా గృహజ్యోతి కింద ఎంతమందికి 0 బిల్లులు ఇచ్చారు? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం. మీకు లెక్క కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకని మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ రోజు వరకు 40,33,702 మందికి గృహజ్యోతి కింద
జీరో బిల్ వచ్చింది. అమౌంట్ నేను స్పష్టంగా తీసుకొని రాలేదు, బట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది ఇప్పుడు ఇచ్చాను. అమౌంట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. అమ్మా ప్లీజ్. సార్ ఇప్పుడు రేషన్ కార్డులు అంతా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డాటా ఆన్లైన్, రేషన్ సప్లై అంతా ఆన్లైన్ ఉంది, కరెంటు కనెక్షన్లు అంతా ఆన్లైన్ ఉంది. ఈ రెండు మెర్జ్ చేసి ఎవ్రీ రేషన్ కార్డు హోల్డర్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో డాటా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు ఆటోమేటిక్ ఫ్రీ కోటాలోకి తీసుకురావచ్చు. అంటే ప్రజలు వచ్చి అప్లై చేయాలంటే ఇప్పుడు మారుమూల పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు తెలియకపోవచ్చు, పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు మీ రేషన్ కార్డు డాటా మీ దగ్గర ఆన్లైన్లో ఉన్నప్పుడు, కరెంట్ కనెక్షన్ ఆన్లైన్లో డాటా ఉన్నప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి ఆ రేషన్ కార్డు హోల్డర్కి ఆటోమేటిక్గా మీరు ఈ జాబ్ ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయని నేను చాలా స్పష్టంగా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రజాపాలనని ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేయటమే కాదు, నగరాల్లో ఉన్నటువంటి డివిజన్స్లో కూడా ప్రభుత్వం తరఫునే టెంట్ వేయించి అధికారులు పెట్టి అప్లికేషన్ టాప్ కూడా చేపించి అప్లికేషన్ పెట్టించాం. తర్వాత పోనీ ఆ వారం రోజుల వరకే కాదు, ఆ తర్వాత ఆ వారం రోజుల్లో వచ్చి మేము అప్లై చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. మరి మా పరిస్థితి ఏంటని ఎవరైనా అడుగుతారేమని ముందే ఊహించే మేము ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన అధికారిగా ఒక అతను మేము డెసిగ్నేట్ చేసి పెట్టాం. దే కెన్ గో అండ్ మేక్ అన్ అప్లికేషన్ ఈవెన్ నవ్ ఆల్సో. కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకు మీరు అన్నారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఎందుకు అప్లికేషన్లు పెట్టిస్తున్నారని. ఎందుకు అప్లికేషన్ పెట్టిస్తున్నారు? అప్లికేషన్లో ఎందుకు పెట్టిస్తున్నామంటే వాళ్ళు నాకు 200 యూనిట్లు మీరు అనౌన్స్ చేసిన యూనిట్లు మేము ఉచితంగా పొందాలనుకుంటున్నాం, మాకు ఇవ్వండి ఈ గ్యారెంటీ ప్రకారం అని వాళ్ళతో సంతకం పెట్టి తీసుకోవాలనేది మా ఆలోచన. అసలు సంతకం కూడా లేకుండా మీరు అప్లికేషన్ లేకుండా మీరు ఇస్తే చాలా చోట్ల మాకు అవసరం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళంతా అప్లికేషన్ పెట్టుకోండి, ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పాము. ఎవరు కానీ ఎప్పుడు కూడా ఎవరైనా మిస్ అయ్యండి అప్లికేషన్ పెట్టుకోలేక రాలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు కూడా ఎనీ వర్కింగ్ డే దే కెన్ గో టు ద మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, మేక్ అన్ అప్లికేషన్, గెట్ ది